గతంలో హీరోలు కొత్త సినిమాలకు డేట్స్ ఇచ్చినప్పుడు నెలవారీగా ఇచ్చేవాళ్ళు. అంటే ఒక నెలలో 10 రోజులు, మరో నెలలో 15 రోజులు, ఆ తదుపరి ఒక 15 రోజులు. అంటే టోటల్‌గా 40-50 డేస్ డేట్స్ కేటాయిస్తే సినిమాలు పూర్తయ్యాయి. అలాగా లేదంటే మొదటి నెల 15 రోజులు, ఆ తర్వాత 15 రోజులు, ఆ తర్వాత 15 రోజులు. ఇలా 3 నెలల్లో తమకు సంబంధించిన క్యారెక్టర్‌ను పూర్తి చేసేవాళ్ళు హీరోలు. ఇక ఇందువల్లనే చాలామంది హీరోలు అంటే పాత రామారావు, నాగేశ్వరరావు నుంచి కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, చిరంజీవి, ఆ తర్వాత బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళందరూ సంవత్సరానికి 2 లేదా 3 సినిమాలు చేయగలగడానికి ఇలా డేట్‌లు అంచెల వారీగా ఇవ్వడమే కారణం. ఆ క్రమంగా సినిమా నిర్మాణం పెరిగి, సినిమా వ్యయం పెరిగి, ఒకే సినిమా కోసం హీరోలు సంవత్సరాల కొద్దీ డేట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు 'బాహుబలి' సినిమా కోసం ప్రభాసు దాదాపుగా 4 ఇయర్స్ కమిట్ అయి ఉన్నాడు. 4 ఇయర్స్ ఒక హీరోకు కెరీర్‌లో 4 ఇయర్స్ అంటే చాలా ఎక్కువ. అయినప్పటికీ ఆ సినిమాకొచ్చిన అవుట్‌పుట్ వల్ల ఆయనకు స్టార్‌డమ్ రావడం వల్ల అతను పాన్ ఇండియా హీరోగా ఎదిగి ఆ 5 సంవత్సరాలు లేదా 4.5 సంవత్సరాల్లో కోల్పోయింది ఆ తర్వాత ఆయన సాధించుకోగలిగాడు. అతని పారితోషికం పరంగానే కాకుండా రేంజ్ గూడా విపరీతంగా పెరిగి ఒక స్టార్ అయ్యాడు. అయితే రాజమౌళి లాంటి డైరెక్టర్ల వల్ల లేదా అంతకుముందు ఉన్న కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ వల్ల ఎక్కువ రోజులు హీరోలు డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది. మరి ఎక్కువ రోజులు పనిచేస్తే వాళ్ళ అవుట్‌పుట్ అంత అద్భుతంగా ఉంటుందా అంటే అన్ని సినిమాల విషయంలో ఇలా చెప్పలేం. రాఘవేంద్రరావు గారు 100కు పైగా సినిమాలు చేశాడు. దాసనారాయణరావు గారు 150కి పైగా సినిమాలు చేశాడు అంటే వాళ్ళు హీరోల డేట్స్ కానీ లేదా హీరోయిన్‌ల డేట్స్ ఇవన్నీ వాళ్ళు 2, 3 నెలల్లోనే తీసుకొని పూర్తి చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు ఎక్కువ సినిమాలు చేశారు. రాఘవేంద్రరావు, రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్స్‌తో రాఘవేంద్రరావు సినిమాలు చేసినప్పటికీ కూడా 6 నెలల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ ఇప్పటి పరిస్థితి అలా లేదు. హీరోలు మాత్రం వాళ్ళే కానీ సినిమాలు మాత్రం త్వరగా బయటికి రావడం లేదు. సంవత్సరాల కొద్దీ పడుతుంది. అంటే వీళ్ళు తీస్తున్నది అద్భుతమైన మహాభారతం లేదా రామాయణం ఇలాంటి ఇతిహాసాలు కాదు. రెగ్యులర్ ఫార్మాట్ కమర్షియల్ సినిమా. కానీ వర్క్ ఎక్కువ అవుతుంది. వర్క్ అంటే విజువల్‌గా అద్భుతంగా చూపించాలన్న భావనతో ఎక్కువ రోజులు వాళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే మనం సినిమా దాదాపుగా ఓ 14 రీళ్లు, 15 రీళ్లు స్క్రీన్ మీద మనం చూస్తుంటే దానికి రెండింతలు, మూడింతలు వాళ్ళు చిత్రీకరణ చేసి వేస్టేజ్ కూడా అవుతుందనే ఆరోపణలు నిర్మాత నుంచి ఉన్నాయి. ఇక తాజాగా మనం ఒక విషయం తీసుకుంటే రాజమౌళి సినిమాలకు హీరోలు డేట్స్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మన మహేష్ బాబు కూడా సుమారు 2 సంవత్సరాలకు పైగా డేట్స్ రాజమౌళి కోసం కేటాయించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ సినిమా లేట్ అవుతుందన్న విషయం ఆయనకు తెలుసు. కానీ ఆయన ప్రత్యామ్నాయంగా మరో సినిమాకు కూడా కమిట్ కాలేదు. అంటే రాజమౌళి సినిమాకే పూర్తిగా డేట్స్ ఇచ్చేశాడు. అంటే అందులో గెటప్ కూడా హెయిర్ స్టైల్ కూడా లాంగ్ హెయిర్ ఉంటుంది. పైగా బాడీ కూడా సన్నబడతాడు కాబట్టి ఆ పర్సనాలిటీ మిగతా సినిమాలకు కుదరదన్న ఉద్దేశంతో అలా ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మనకు వినిపిస్తున్న వార్త ఏంటంటే సందీప్ వంగ తన కొత్త సినిమా 'స్పిరిట్' కోసం ప్రభాస్‌ను బల్క్ డేట్లు అడుగుతున్నాడని చిత్రవర్గాల్లో ప్రచారంలో ఉంది. అంటే ప్రభాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకున్న కమిట్మెంటుల్లో ఒక సినిమా కోసం 200-300 రోజులు డేట్స్ కేటాయించే పరిస్థితి ఉందా? ప్రభాస్ కమిట్మెంట్ తెలిసి కూడా వంగ అలా అడగడంలో ఉద్దేశం ఏమిటి అనేది కూడా అర్థం కావడం లేదు. అంటే హీరోది ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ కాబట్టి కొద్దిగా ప్రభాస్ స్లిమ్ అయితే అదే పర్సనాలిటీతో సినిమా పూర్తి చేయాలన్న ఉద్దేశం డైరెక్టర్‌కి ఉండొచ్చు. అదే పర్సనాలిటీ ప్రభాస్ మీద కమిట్ అయిన ఇతర 'సలార్ 2' కావచ్చు, 'కల్కి 2' కావచ్చు లేదా రన్నింగ్‌లో ఉన్న 'రాజ్ అసాబ్' సినిమా పూర్తి చేయడానికి అడ్డంకి కూడా ఉండొచ్చు. ఇది కొంత సందిగ్ధత కలిగిన విషయమే. అంటే ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేస్తే ప్రభాస్ 'స్పిరిట్' సినిమాకు డేట్లు కేటాయించే అవకాశం ఉంది. మరి ఇది సాధ్యమా కాదా అనేది హీరో తేల్చి చెప్పాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ సందీప్ వంగ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ ఎక్కువ డేట్స్ పనిచేయడం అనేది హీరోల ఇష్టాన్ని బట్టి, కథ డిమాండ్‌ని బట్టి, ప్రొడ్యూసర్ భరించే శక్తిని బట్టే ఉంటుంది తప్ప మరేది కాదు.